ఇక ఈనాడుకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూద్దాం. నష్టం ₹9,000 కోట్ల పైనే తమను ఆదుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయ కార్యదర్శి కర్నల్ కేపీ సింగ్ వేడుకుంటున్న మహబూబాబాద్ జిల్లా మరిపేట మండలం సీతారాం తాండా రైతు మంగిలాల్ దంపతులు. కేంద్ర బృందానికి రాష్ట్రం నివేదిక. తెలంగాణలో ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 2వ తేదీ వరకు కురిసిన భారీ వర్షాల కారణంగా 9,000 కోట్ల పైగా నష్టం వాటిందని కేంద్ర బృందం రాష్ట్ర ప్రభుత్వం నివేదిక ఇచ్చింది. బాధితులకు ఆదుకోవడానికి ఉదారంగా సాయం అందించాలని నిర్ణయించింది. సూర్యాపేట, నల్గొండ, వరంగల్, మహబూబ్నగర్, ములుగు, ఖమ్మం, భద్రాద్రిగూడలో కేంద్ర బృందం పర్యటించినట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక చెరువులను చెరబడితే చెరాసాలకే ఎంతటి మహానువులైన ఆక్రమణ భూములని అప్పగించాల్సిందే. పిల్లల కోసం పోలీసులు పిల్లల కోసం హైదరాబాద్, వరంగల్ రెసిడెన్షియల్ స్కూల్. ఇక రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ మాటెత్తాలంటే వణుకు పుట్టాలి. ఎస్ఐ, ఏఎస్ఐ పాసింగ్ అవుట్ పెరేడ్లో సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఢిల్లీకి వెళ్ళిన సీఎం, పిసిసి అధ్యక్షుడు వరద సాయంపై నేడు హోంమంత్రితో భేటీ. ఇక హైడ్రాకు విశేష అధికారాలు ఆర్డినెన్స్ జారీ చేసిన ప్రభుత్వం. 17న తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం రాష్ట్ర సర్కారు నిర్ణయం. ఇక చిరునవ్వుతో చెలరేగిన హరీష్, కోలేకపోయిన ట్రంప్. అమెరికా అధ్యక్ష ఎన్నిక చర్చలో కమలాదేవి పై చేయి. పలు అంశాలపై విశిష్టత వైఖరి. ఇక స్పందించలేక వ్యక్తిగత దాడికి దిగిన మాజీ అధ్యక్షుడు. 70 ఏళ్ళు పైబడిన అందరినీ ఉచిత ఆరోగ్య బీమా. గ్రామాల్లో 62,500 కిలోమీటర్ రహదారులు. విద్యుత్ వాహనాలకు మరో 14,000 కోట్లు. ఖచ్చిత వాతావరణ సమాచారానికి కమిషన్ మౌనం. ఇక ₹1,00,000 కోట్ల పథకాలు కేంద్ర కేబినెట్ ఆమోదం అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తాం. ఇది ఈనాడుకు సంబంధించిన కొన్ని వార్తలు అనేది మనం చూసినాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ మై ఛానల్.